హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మహమ్మద్ గౌస్ సౌజన్యంతో రెట్టమలై శ్రీనివాసన్ 166వ జయంతి స్మరణను మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను. వినండి. రెట్టమలై శ్రీనివాసన్ 166వ జయంతి స్మరణ. ఇక వినండి. ఈయన గాంధీ కన్నా 9 ఏళ్ళు పెద్దవాడు, అలాగనే నెహ్రూ కన్నా 29 ఏళ్ళు పెద్దవాడు, అంబేద్కర్ కన్నా 31 ఏళ్ళు పెద్దవాడైనటువంటి ఈ మహనీయుడు అతని 166వ జయంతి స్మరణగా మనం స్మరించుకునే క్రమంలో భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరిగా గుర్తించబడ్డాడు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, అదే ప్రస్తుత తమిళనాడులో జన్మించిన ఈ షెడ్యూల్డ్ కుల కార్యకర్త, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక సంస్కర్తగా అనేక పాత్రలు పోషించాడు. పరయ్యార్ సమాజానికి ఐకాన్గా మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్లతో సన్నిహితంగా పనిచేసిన వారు ఆయన. అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన దివాన్ బహదూర్ రెట్టమలై శ్రీనివాసన్, ఆయన్ని ఆర్ శ్రీనివాసన్గా ప్రసిద్ధి చెందిన మహనీయుడు. ఆయన జయంతి 166వ జయంతి అనగా రెట్టమలై శ్రీనివాసన్ 1860 జూలై 7న మద్రాస్ ప్రెసిడెన్సీలోని కాంచీపురం జిల్లా మధురాంతకం తాలూకాలోని కోళియాళం గ్రామంలో పేద తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రెట్టమలై బ్రిటిష్ వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వల్ల శ్రీనివాసన్ను కోయంబత్తూరులోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలకు పంపగలిగారు. ఆ రోజుల్లో ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థుల్లో శ్రీనివాసన్ ఏకైక పరయ్యార్ విద్యార్థిగా ఉన్నాడు. ఇది అతను ఎదుర్కొన్న సామాజిక వివక్షను సూచిస్తుంది. ఈ అనుభవాలు ఆయనలో అణగారిన వర్గాల కోసం పోరాడాలి అనే సంకల్పాన్ని తగిల్చాయి. ఆ తర్వాత శ్రీనివాసన్ మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క వేసవి రాజధాని అయిన ఊటీలో అకౌంటెంట్గా పనిచేశాడు. అక్కడ దళిత రాజకీయ కార్యకలాపాలు అతన్ని ఆకర్షించాయి. శ్రీనివాసన్ కోయంబత్తూరు గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో లా డిగ్రీ పొందాడు. ఆ రోజుల్లో షెడ్యూల్డ్ కులాలలో మొదటి గ్రాడ్యుయేట్గా పరిగణించబడ్డాడు దేశవ్యాప్తంగా. ఈ విద్య ఆయనకు సామాజిక రాజకీయ రంగాల్లో పోరాటం సాగించడానికి బలమైన పునాది వేసింది. ఇక ఆయన వ్యక్తిగత జీవితం పరిశీలిస్తే 1887లో శ్రీనివాసన్ రంగనాయకిని వివాహం చేసుకున్నాడు. ఆయన సోదరి ధనలక్ష్మి ప్రముఖ దళిత సిద్ధాంతకర్త అయినటువంటి పండిట్ ఇయోతి దాస్ను వివాహం చేసుకోవడంతో శ్రీనివాసన్ ఇయోతి దాస్కు బావగా మారాడు. ఈ బంధం శ్రీనివాసన్ యొక్క దళిత ఉద్యమ కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చింది. రంగనాయకి మరణానంతరం శ్రీనివాసన్ అరంగనాయకిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఆయన సామాజిక పోరాటంలో సహచరిగా నిలిచింది. సామాజిక సంస్కరణలు, రాజకీయ జీవితం, వీటిని పరిశీలిస్తే పరయ్యార్ మహాజన సభ, ఆది ద్రావిడ మహాజన సభ అనేటి వాటిని ఏర్పాటు చేసి 1890లో చెన్నైకి వచ్చిన శ్రీనివాసన్ అణగారిన వర్గాల స్థితిగతులను సమీక్షించి వారి హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. 1891లో పరయ్యార్ మహాజన సభను స్థాపించి దానికి నాయకత్వం వహించాడు ఈయన. ఇది 1893లో ఆది ద్రావిడ మహాజన సభగా మారింది. ఈ సంస్థ దళితుల హక్కుల కోసం విద్య, భూమి, గృహ హక్కుల సాధనకు కృషి చేసింది. 1894లో శ్రీనివాసన్ పంచమి భూములను స్వాధీనం చేసుకోవడంలో గృహపట్టాలు, వ్యవసాయ భూములు,
పిల్లలకు విద్యను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు. పరయాన్ పరయ్యాన్ అనే వార్తాపత్రికను ఆయన నెలకొల్పాడు. 1893 అక్టోబర్లో శ్రీనివాసన్ పరయ్యాన్ అనే తమిళ వార్తాపత్రికను స్థాపించాడు. 4 పేజీలతో 4 అణాల ధరకు నెలవారీగా అమ్మబడిన ఆ పత్రిక దళితుల సమస్యలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఆ పత్రిక ప్రారంభ దశలో అనేక ఆటంకాలను ఎదుర్కొంది. 1896లో ఒక లేఖను ఉటంకిస్తూ శ్రీనివాసన్పై కేసు నమోదై సంపాదకుడిగా ఆయనకు ₹100 జరిమానా విధించబడింది. ఆ రోజుల్లో ఆయన స్వాతంత్రోద్యమంలో పాత్రను మనం గమనిస్తే శ్రీనివాసన్ స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన దేశం నుండి పారిపోతున్నాడని ఆరోపిస్తూ అరెస్టు వారెంట్ జారీ చేయింది. అయినప్పటికీ ఆయన తన సామాజిక రాజకీయ కార్యకలాపాలను కొనసాగించాడు. 1923లో శ్రీనివాసన్ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ అయ్యాడు. అక్కడ ఆయన అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాడు. 1927లో అణగారిన వర్గాలకు ప్రజా స్థలాలు, రోడ్లు, బావులు, భవనాలను ఉపయోగించే హక్కును కల్పించే రెజల్యూషన్ను ప్రవేశపెట్టాడు. ఇది ఏకగ్రీవంగా ఆమోదించబడి ఆ రోజుల్లో లోకల్ బోర్డ్ యాక్ట్ 1920లో సవరణకు దారితీసింది. ఇక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల విషయంగా పరిశీలిస్తే 1930 అలాగనే 1931లో లండన్లో జరిగిన మొదటి, రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల్లో శ్రీనివాసన్ పరయ్యార్ సమాజాన్ని ప్రాతినిధ్యం వహించాడు. బిఆర్ అంబేద్కర్తో కలిసి పనిచేశాడు. ఈ సమావేశాల్లో ఆయన అణగారిన వర్గాలకు మైనారిటీ హోదా కల్పించాలని, ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాల ద్వారా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని గట్టిగా వాదించాడు. 1930 ఆగస్టులో మద్రాస్ ప్రావిన్షియల్ డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా జాయింట్ ఎలక్టోరేట్స్లో రిజర్వేషన్ను వ్యతిరేకించి సంఖ్యాత్మక బలం అలాగనే వారు ఎదుర్కొన్న అవరోధాల ఆధారంగా ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలను డిమాండ్ చేశాడు. ఆ రోజుల్లో 1930లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో శ్రీనివాసన్ కింగ్ జార్జ్ V ఆయన చేతిని కరచాలనం చేయడానికి నిరాకరించి నేను అస్పృశ్యుడిని అని బహిరంగంగా ప్రకటించి దళితుల స్థితిగతులను అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ చేశాడు. ఆ సంఘటనతో ఇక గాంధీతో సంబంధం పరిశీలిస్తే శ్రీనివాసన్ మహాత్మా గాంధీతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. 1902లో జాంజిబార్లో గాంధీ ఉపన్యాసాన్ని విన్న శ్రీనివాసన్ 1906లో దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్లో గాంధీ గారిని కలిశాడు. అక్కడ గాంధీ న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో శ్రీనివాసన్ కోర్టులో అనువాదకుడిగా పనిచేశాడు. గాంధీ తన సంతకాన్ని తమిళంలో మోకా గాంధీగా రాయడంలో, తిరుక్కురళ్ గొప్పతనాన్ని తెలుసుకోవడంలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు గాంధీ గారికి. 1932లో శ్రీనివాసన్ అంబేద్కర్, ఎంసి రాజాతో కలిసి గాంధీ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ అన్టచబుల్స్ సొసైటీ బోర్డులో చేరారు. అయితే త్వరలోనే వారు ఈ సంస్థ నుండి ఉపసంహరించుకున్నారు. అయితే అస్పృశ్యత, మత ఆధారిత సంస్కరణలు, ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాల విషయంలో గాంధీ వైఖరిని శ్రీనివాసన్ విమర్శించాడు. ఆయన గాంధీని గొప్ప ఆత్మగా అభివర్ణించినప్పటికీ గాంధీజీ అణగారిన వర్గాల కోసం లక్షల రూపాయలు సేకరించి వారి పిల్లల విద్యకు ఖర్చు చేశారు. అస్పృశ్యత నిర్మూలన కోసం సంవత్సరాలు పోరాడాడు. కానీ జాతి హిందువుల హృదయాలను మార్చలేకపోయారు అని వ్యాఖ్యానించాడు శ్రీనివాసన్. అంబేద్కర్తో సంబంధం మరియు వైమత్యం పరిశీలిస్తే శ్రీనివాసన్ బిఆర్ అంబేద్కర్తో కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. అలాగనే 1939లో అంబేద్కర్ మద్దతుతో మద్రాస్ ప్రావిన్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించాడు. అయితే అస్పృశ్యులు ఇతర మతాలకు మారడం విషయంలో వారిద్దరి మధ్య గణనీయమైన విభేదాలు ఉన్నాయి. 1935లో యోలా కాన్ఫరెన్స్లో అంబేద్కర్ నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మరణించను అని ప్రకటించగా శ్రీనివాసన్ అణగారిన వర్గాలు హిందూ సమాజంలో భాగం కాదు, వారు పూర్తి ద్రవిడ జాతికి చెందినవారు అని స్పష్టం చేశాడు. ఈ విషయం శ్రీనివాసన్ దళిత గుర్తింపును ద్రవిడ జాతితో ముడిపెట్టిన విధానాన్ని, అంబేద్కర్ యొక్క మతమార్పిడి ఆలోచనకు వ్యతిరేకతను తెలియజేస్తుంది. ఇక ఆది ద్రావిడ గుర్తింపు విషయంగా పరిశీలిస్తే శ్రీనివాసన్ ఇయోతి దాస్తో కలిసి అణగారిన వర్గాలను ఆది ద్రావిడగా సూచించే పదాన్ని ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు శ్రీనివాసన్. దీని అర్థం
మొదటి ద్రవిడులు. 1930ల చివరలో ఈ పదాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉపయోగించాలని ఆయన నొక్కి చెప్పాడు. అయితే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం అధికారికంగా ఆమోదించబడినప్పుడు శ్రీనివాసన్ యునైటెడ్ క్యాస్ట్స్ అనే పదాన్ని ప్రతిపాదించాడు. కానీ ఈ డిమాండ్ తిరస్కరించబడింది. ఇక శ్రీనివాసన్ గుర్తింపు గౌరవాలను మనం పరిశీలిస్తే శ్రీనివాసన్కు బ్రిటిష్ ప్రభుత్వం 1926లో రావ్ సాహెబ్, అలాగనే 1930లో రావ్ బహదూర్, 1936లో దివాన్ బహదూర్ అనే బిరుదులను ప్రదానం చేసింది. 1940లో రాజాజీ అధ్యక్షతన తిరువిక సమక్షంలో ఆయన ద్రవిడమణిగా సత్కరించబడ్డాడు. 2000లో భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ద్వారా శ్రీనివాసన్ స్మారక స్టాంపులను జారీ చేసింది. 2011 జూలై 6న అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శ్రీనివాసన్ జన్మదినాన్ని జూలై 7ను ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకోవాలని చెన్నైలోని గాంధీ మండపంలో ఆయన విగ్రహానికి మంత్రులు పుష్పగుచ్చాలు సమర్పించాలని ఆదేశించారు. చెన్నైలోని ఒట్టేరిలో ఆయన మరణానంతరం భౌతిక శరీరాన్ని విదుతలై సిరుతైగల్ పార్టీ కార్యకర్తలు కనుగొని ఉరిమై కలం అనే స్మారక స్థలాన్ని నిర్మించారు. ఇక ఆ తర్వాత ఆయన మరణం, వారి వారసత్వం గురించి పరిశీలిస్తే రెట్టమలై శ్రీనివాసన్ 1945 సెప్టెంబర్ 18న 85 ఏళ్ల వయసులో చెన్నైలో మరణించారు. ఆయన జీవితం దళితుల హక్కుల కోసం, సామాజిక నీతి కోసం అవిశ్రాంత పోరాటానికి నిదర్శనం. 1939లో ఆయన రాసిన జీవియ సరిత సురుక్కుం ఒక సంక్షిప్త ఆత్మకథ అనే దాన్ని తొలి దళిత ఆత్మకథల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీనివాసన్ యొక్క వారసత్వం ఈరోజు కూడా సామాజిక నీతి కోసం పోరాడుతున్న వారికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆయన స్థాపించిన ఆది ద్రవిడ మహాజన సభ, దళితుల రాజకీయ సామాజిక హక్కుల కోసం ఆయన చేసిన కృషి, గాంధీ అంబేద్కర్లతో ఆయన సన్నిహిత సంబంధం ఆయన్ను భారతదేశ దళిత ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిపాయి. చెన్నైలోని గాంధీ మండపంలో ఆయన విగ్రహం, ఒట్టేరిలోని ఉరిమై కలం స్మారక స్థలం ఆయన సేవలను గుర్తు చేస్తాయి కూడా. రెట్టమలై శ్రీనివాసన్ జీవితం అనేక సవాళ్లను అధిగమించి అణగారిన వర్గాల ఉన్నతి కోసం అలుపెరగని పోరాటం సాగించిన ఒక మహనీయుడి కథ. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు, న్యాయవాదిగా ఆయన బహుముఖ పాత్రలు దళిత ఉద్యమంలో ఆయన స్థానాన్ని అజరామరం చేశాయి. ఆయన ద్రవిడ గుర్తింపు, సామాజిక నీతి కోసం చేసిన కృషి ఈరోజు కూడా సమాజంలో సమానత్వం కోసం పోరాడుతున్న వారికి స్ఫూర్తినిస్తుంది. ఆ విధంగా గాంధీ కన్నా 9 ఏళ్ళు పెద్దవాడు, అంబేద్కర్ కన్నా 31 ఏళ్ళు పెద్దవాడు, నెహ్రూ కన్నా 29 ఏళ్ళు పెద్దవాడైనటువంటి రెట్టమలై శ్రీనివాసన్ 166వ జయంతి స్మరణ. ఈ సందర్భంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మహమ్మద్ గౌస్ సౌజన్యంతో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన. ధన్యవాదాలు.